థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రావడానికి పోరాటం చేసిన ఉద్యమకారులు, ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలు, వారిని గుర్తించేందుకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఒక కమిటీ వేయడం అనేటువంటిది సంతోషించదగ్గ విషయమే. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో వారు కేవలం రాజకీయ పరంగానే వెళ్ళారు తప్ప ఉద్యమకారులను గుర్తించే ప్రయత్నం చేయలేదు. కొంతమంది సుమారుగా 1200 మంది చనిపోయినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కొందరికి మాత్రమే చేశారు, ఇంకా కొంతమందికి అందలేదు. ఆ తర్వాత నేనే తెలంగాణ తెచ్చాను, సాగు నోట్లో తలబెట్టాను చెప్పుకుంటూ ఆయన 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించాడు తప్ప కుటుంబాల నుంచి బయటికి వచ్చి అనేక మంది విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు ప్రాణత్యాగాలు చేసి పోలీసుల దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లలో పడి అనేక రకాలుగా ఇబ్బందులు పడి కాళ్ళు చేతులు పోలీసుల దెబ్బల వలన ఇబ్బంది పడ్డటువంటి అనేక మంది ఉద్యమకారులను ఆయన గుర్తించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఉద్యమకారులుగా చాలా బాధపడ్డాం. మమ్మల్ని ఎవరైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు పోలీసు వారి చేత ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో కొట్టిపిచ్చారో, దాడులు చేపించారో, తిరిగి వాళ్ళనే తన పార్టీలో చేర్చుకొని ఆయన అధికారం చెలాయించాడు. ఆ లీడర్లే ఉండడం మూలంగా మాలాంటి ఉద్యమకారులందరూ కూడా అన్యాయం జరిగింది. అన్యాయం అంటే ఇప్పుడు మీకు న్యాయం కావాలి. ఎస్, ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ వర్గంలో న్యాయం జరగబోతుందని మీరు ఇంకా నమ్మట్లేదా? ప్రస్తుతానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ యొక్క దిశానిర్దేశం ఏ విధంగా ఉండాలనేది నిన్న ఒక సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఎవరు అసలైన ఉద్యమకారులు, ఎలా గుర్తించాలి, వారికి గుర్తించడానికి ప్రామాణికంగా ఏమి రిలీజ్ చేస్తారు, ఏ విధమైన నియమ నిబంధనలు పెడతారు అనేది ఇంకా తెలియదు. ఒక ప్రయత్నం చేయడం అనేటువంటిది అయితే శుభపరిణామంగా మేము ఆహ్వానిస్తున్నాం. దీని మూలంగా తెలంగాణ ఉద్యమకారులకి ఏదో మీరు ఇందాక ప్రశ్న వేసినట్టు ఉత్సాహం జరిగిపోతుంది, ఏది జరగదు. ఉద్యమకారులను గుర్తిస్తే చాలు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ సబ్బండ వర్గాలు, ఒకరిద్దరు కాదండి, సబ్బండ వర్గాలు ఉద్యమంలోకి వచ్చారు. రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమాలతోటి ప్రతి పనిలో ఉద్యమాన్ని చూపెట్టారు. మరి ఉద్యమకారులను గుర్తించడానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ దాన్ని ప్రామాణికంగా తీసుకొని చేస్తుంది అంటే ఉన్నాడు. కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ, ఆయనకు మొదటి నుంచి కాంగ్రెస్ వాది. అందులో ఉన్నటువంటి కోదండరామ్ రెడ్డి, కోదండరామ్ గారు మీరు చెప్పేది? కోదండరామ్ రెడ్డి గారే, మొన్న ఎమ్మెల్సీ గారు. అవును, ప్రొఫెసర్ కోదండ అట్లా చెప్పాలి మీరు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తర్వాత కేకే గారు కూడా అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఆయన మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అంటే ఆయనకు పదవి వ్యామోహంతో వచ్చింది కదా, ఆయనకు తెలవాలి కదా ఉద్యమం చేస్తేనే ఉద్యమం వచ్చింది అనేటువంటిది. తెలంగాణ వచ్చిన దానికి ఎంతమంది చనిపోయినో ఆయనకు తెలవాలి కదా. ఆయన బిడ్డ ఇప్పుడు మేయర్గా ఉన్నది కదా, వాళ్ళ కూతురు అనుకుంటారు. అంటే వాళ్ళ కుటుంబాలను ఆ విధంగా పదవులు పొంది మేమే తెలంగాణ తెచ్చినామని చెప్తున్నారు తప్ప అసలైన ఉద్యమకారులు రోడ్ల మీద కుటుంబంతో ఉద్యోగాలను అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటిది? ఈ కమిటీ అన్నిటికీ అన్ని ఖచ్చితమైనటువంటి నిఖార్సైన ఉద్యమకారులను కాకుండా నకిలీ ఉద్యమకారులను గుర్తిస్తే నకిలీ ఉద్యమకారులకే ప్రధాన పీఠం ఇవ్వబోతుందనా? నేనేం చెప్తున్నానంటే కేసీఆర్ గారి పరిపాలనలో ఒక కళాకారులకు గుర్తింపునిచ్చి కొంతమందిని ఐడెంటిఫై చేసి వారికి పెన్షన్ కూడా ఇస్తున్నారు. అవును, అందులో అనేక మంది నకిలీ కళాకారులు ఉన్నారు. అట్లాగానే ఇప్పుడు వీళ్ళు గుర్తించుతామని చెబుతున్నటువంటి ఉద్యమకారులకు ఏ విధమైనటువంటి ఒక ప్రామాణికం తీసుకుంటారు. తీసుకున్నప్పుడు బరాబర్ అందులో కూడా నకిలీలు వచ్చే అవకాశం ఉన్నది. ఆ కమిటీ కనుక కరెక్ట్గా ఐడెంటిఫై చేసి, ఇప్పుడు జాకుల వైజ్గా మేము ఉద్యమాలు చేసాం. అడ్వకేట్ జాక్ మాది, అడ్వకేట్ జాక్ అని వేరు కులాల వరకు కూడా జాకులు పెట్టుకొని అందరూ కలిసి ఉద్యమాలు చేశారు. ఆ జాకల నుంచి ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు పేపర్ కటింగ్లు తీసుకోమంటారా, పోలీస్ స్టేషన్లో FIR తీసుకోమంటారా, లేకపోతే ఏ హాస్పిటల్లో దెబ్బలు తిన్నారు మీరు అని అడుగుతారు. ఏది పెట్టుకుంటారు మాకు తెలియదు కదా. ఒకవేళ అలాంటివి మీరు పెట్టే ప్రామాణికం ఏది ఉంటుందో దాన్ని బట్టి అసలైన ఉద్యమకారులను గుర్తిస్తారా, నకిలీలను చేర్చుకుంటారా? ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మేము తెలంగాణ ఉద్యమకారులని అని చెప్పి గుర్తిస్తారా? మాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు కేసీఆర్ గారి కన్నా రేవంత్ రెడ్డి గారు బెటరా? మేము పరిపాలనా విభాగంలోకి బెటరా మేము చెప్తున్నాడు, ఉద్యమకాలను గుర్తించే ప్రయత్నం ఒకటి చేశారు కాబట్టి బెటర్ అనే చెప్పాలి. చేస్తున్నారు ఆయన చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి 6 గ్యారెంటీస్ లోనే ఇది ఒకటి ఉన్నది.
ఉద్యమకారులకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఉన్నది. ఎస్, అంటే ఖచ్చితంగా మీ మీద పనులు, అంటే మీ మీద ఒక నిఘా అయితే ఉన్నది. ఉద్యమకారులకు ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అనేది రేవంత్ రెడ్డి గారికి అయితే కంపల్సరీ ఉంది అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? ప్రస్తుత ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానంలో తెలంగాణ తెచ్చినటువంటి ఉద్యమకారులను గుర్తించాలని ఒక కమిటీ వేయడం అనేటువంటిది చాలా ఆహ్వానించదగ్గ విషయం. మేము దీన్ని ఖచ్చితంగా మంచి పరిణామం అని మేము ఫస్టే చెప్పాము మీకు, ఇప్పుడు కూడా చెప్తున్నాం. దీంట్లో ఒక గొప్ప పరిణామం ఇది. నేను అనేది ఏంటంటే, నకిలీ ఉద్యమకారులను కాకుండా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాకుండా, ఒరిజినల్గా ఉద్యమం చేసిన వాళ్ళు, ఏ పార్టీ అనే సంబంధం లేదు, ఉద్యమాలు చేసిన వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, దానికి ఏ కొలమానం పెడుతున్నారు మీరు? కోర్టు కేసులా, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లా, లేకపోతే ఏ విధంగా దెబ్బలు తిన్నారనా ఉంటుంది కదా. రైలు రోకో చేసాం మైబాద్లో, ఢిల్లీలోకి పోయి మా అడ్వకేట్ల సంఘం తరపున పోయి ఢిల్లీలో వాటర్ తోటి కొట్టాం. మా పోలీస్ స్టేషన్, మా కోర్టు ముందటనే అప్పుడున్నటువంటి పోలీసులు నన్ను విపరీతంగా కొట్టారు. ఈనాడు పేపర్లో మెద్ద ఆర్టికల్, నా ఫోటో ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను. మీ మీద కేసు ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అవ్వలేదు. నేను 3 రోజులు ఎంజిఎం హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్. ఇప్పుడు కేసు అయిన వాళ్ళకి అనే కొలమానం పెడితే మీరు నష్టపోయినట్టేనా? నేను అదే చెప్తున్నానండి. కేవలం ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళే అని అంటే మిగతా ఉద్యమకాలు నష్టపోయినట్లే. కేవలం ఎఫ్ఐఆర్ అనేది అందరి మీద కాలేదు, అందరి మీద ఎఫ్ఐఆర్లు చేయలేదు, కొంతమంది మీదనే ఎఫ్ఐఆర్లు అయినాయి. ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళే ఉద్యమకారులు అంటే తప్పైపోతుంది. నేను ఏమడుగుతున్నా, వాళ్ళు ఏదైతే కమిటీ ఉందో కమిటీ కూడా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులని, అన్ని జాకులని, అప్పుడు ఉద్యమాలు చేసిన జాక్ అధ్యక్షులని, అడ్వకేట్ల జాక్ అధ్యక్షులని, ప్రతి జిల్లాలో ఉన్న వారితో చర్చలు జరపాలి. ఎవరెవరు ఉద్యమాలు చేసినారు అనేటువంటి దాంట్లో అప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరు, హాస్పిటల్ పాలైన వాళ్ళు ఎవరు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఎవరు, ఉద్యమానికి సహకరించిన వాళ్ళు ఎవరు, కేసులు అయిన వాళ్ళు ఎవరు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎవరు, ఇట్లా అందరినీ ఐడెంటిఫై చేసినప్పుడు అది ఉద్యమకారులను గుర్తించినట్లు అవుతుంది. ఇప్పుడు మీరు ఉద్యమకారులకి ప్రభుత్వం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుందా, భూములు ఇస్తుందా, జాగాలు ఇస్తుందా మాకు తెలియదు, అది తెలియదు. బట్ ఏదైనా చేయనియండి, ఉద్యమకారు, నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ రావడానికి నేను కారకున్నటువంటి ఒక గుర్తింపుని ఇచ్చే ప్రయత్నం చేస్తే అది మేము సంతోషపడాలి. 6 గ్యారంటీస్లో అది ఉంది. 250 గజాల ల్యాండ్ ఇస్తామని అది ఉంది. అది ఇస్తారా ఇవ్వరో తెలియదు, బట్ అది ఉంది. నేనేమంటున్నా వెంకట్ గారు, మొదట్లో అయితే ఒక పెన్షన్ ఇచ్చినా, లేదా ఇంటి ప్లేస్ ఇచ్చినా, ఇంకా ఆర్థిక సహాయం ఇచ్చినా ముందు ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకు ఇవ్వాలి. ముందు ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలు, ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రుల పుత్రుడు కోల్పోయాడు, ఉద్యమం కోసం చనిపోయారు, వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత అదే బేస్లో ఉద్యమంలో చేసినటువంటి విధానంలో ఎవరు దెబ్బలు తిన్నారు, ఎవరు హాస్పిటల్ పాలయ్యారు, ఎవరు ఆర్థికంగా నష్టపోయారు, ఎవరు అనేక మంది. ఇంకో విషయం చెప్పాలి, నిరుద్యోగులందరూ, యూనివర్సిటీ పిల్లలందరూ కూడా తమ 10 సంవత్సరాల విద్యా వ్యవస్థను కోల్పోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాల ఏజ్ సడలింపు చేశాడు. ఒక నోటిఫికేషన్ వేసిన నోటిఫికేషన్లన్నీ కేసుల పాలైనాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల సడలింపు అని చెప్పేసి మళ్ళీ ఇస్తున్నారు. అంటే 20 సంవత్సరాల సడలింపు వచ్చినా కూడా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేటువంటి దానికి మీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు ఎంత, ఇక్కడ ఉద్యోగాలు పొందేది ఎంత, వాళ్ళ వయసు ఎంత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. నిరుద్యోగులు కూడా దెబ్బలు తిన్న వాళ్ళు, అనేక రకాల ఇబ్బందులు పడ్డ వాళ్ళు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళని కూడా ఉద్యమకారులకి, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. ఓకే సార్, ఉద్యమకారులు సర్వం కోల్పోయిలు, ఈ విషయం నాకు కూడా తెలుసు. ఓకే, కానీ ఈ పాపం ఎవరిది? ఇది పాపం అనడానికి లేదండి. తెలంగాణ రాష్ట్రాన్ని, మా రాష్ట్రం మాకు కావాలని చేసిన పోరాటంలో ప్రాణత్యాగం సైతం చేసైనా సాధించుకుంటామని ఆంధ్ర వాళ్ళని, తెలంగాణ ఇవ్వకుండా చేసిన రాజకీయ నాయకులను ఎవరి మీద దాడులు చేయలేదు. శాంతియుత పోరాటం చేసి మా ప్రాణాలు, మా పిల్లలు, మా వాళ్ళు మా ప్రాణాలు తీసుకునే ఉద్యమం చేశారు తప్ప వాళ్ళ ప్రాణాలు తీయలే. తెలంగాణ తెచ్చుకోవడానికి మా ప్రాణత్యాగం అయింది, మా విద్యార్థులు త్యాగం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులను పక్కన పెట్టడం, ఉద్యమకారులను పట్టించుకోక ఉండడం అనేది ఇది డెఫినెట్గా కేసీఆర్ యొక్క కుటుంబము పరిపాలన చేసేటువంటి క్రమంలో తెలంగాణ రాగానే నేను ఎప్పటినుంచో రాజకీయ పార్టీగా మారుస్తున్నా, ఇది పక్కా రాజకీయ పార్టీ, ఉద్యమం కాదు అన్నట్లుగానే ఆయన ఏం చేశాడు, తెలంగాణ ద్రోహం చేసిన వాళ్ళు, తెలంగాణ రాకుండా చేసిన వాళ్ళని తీసుకొచ్చుకొని పార్టీలో పెట్టుకొని ఎమ్మెల్యేలను చేసి, మంత్రులను చేసి, తిరిగి ఉద్యమకారులు ఎక్కడ పోయి మాట్లాడదామన్నా మా మీద మా బండ్లను ఆపారు, మమ్మల్ని గేరవు చేశారు, మా ఇండ్ల మీద రాళ్ళు వేశారు,
మమ్మల్ని తిట్టారు, మీరు మళ్ళీ మా దగ్గరకు వచ్చి పని చేయమంటే మేము చేస్తాము అనేటువంటి పద్ధతుల్లో అణచివేయబడి అనగదొక్కబడ్డటువంటి ఉద్యమకారులు దీని అంతటికీ అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆరే కారకుడు దానికి. కేసీఆర్ గారు వాళ్ళందరినీ తీసుకొచ్చిల్లంటే పార్టీ ఎదుగుదల కోసం అనుకోవచ్చు కదా. తెలంగాణ తెచ్చుకున్నటువంటి యొక్క ఉద్యమకారులకి తెలంగాణ పరిపాలించుకోవడం తెలియదు అనుకోవడం అనేటువంటి చాలా తప్పు. ఆయన 80,000 పుస్తకాలు చదివినటువంటి మేధావి. ఆయన రాజకీయ పరంగా ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ కూడా పరిపాలన చేయలేరా? మంత్రులు కాలేరా? ఎమ్మెల్యేలు చేయలేరా? ఉద్యమంలో ఆ రోజు యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఎందుకు టికెట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చుకొని ఇచ్చారు? వాళ్ళ వెలమ సామాజిక వర్గానికి ఎందుకు ఎక్కువ ఇచ్చుకున్నారు? వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు ఎక్కువ ఇచ్చుకున్నారు? వాళ్ళంతా ఎక్కడ కూడా రియల్ ఎస్టేటు డబ్బులు పెట్టేవాళ్ళు, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చారు, మంత్రులను చేసుకున్నారు. సరే, ఇక్కడ రాజకీయం అంటేనే డబ్బుతో కూడుకున్న విషయం. మీరు అవునన్నా కాదన్నా పాలిటిక్స్ అంటేనే మనీ. వెంకట గారు తెలంగాణ ఉద్యమంలో మీ ప్రశ్నతో ఏకీభవించను. కేసీఆర్ గారు ఎన్నిసార్లు రిజైన్ చేయమంటే అన్నిసార్లు అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు, అన్నిసార్లు తెలంగాణ ప్రజలు గెలిపించారు. అప్పుడున్న ప్రజలు గెలిపించారు. తెలంగాణ మూవ్మెంట్ నడుస్తుంది. అప్పుడు మీరు తెలంగాణ రాగానే, తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ గారు మనం ప్రభుత్వాన్ని ఏర్పరిచేంత మంది ఎమ్మెల్యేలను గెలుచుకోలేము అని అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? తెలంగాణ కోసం కష్టపడ్డాడు, తెలంగాణ కోసం లీడ్ చేసిండు కాబట్టి కేసీఆర్ ఎవరిని నిలబెడితే ఆయన గెలిపిద్దామని ఆయన ఊహించినంత మెజారిటీ ఇచ్చారు. సెకండ్ టైం కూడా ఆయన ఊహించినంత మెజారిటీ ఎక్కువ ఇచ్చారు. ఇంకా అంటే డబ్బులు ఖర్చు పెడితేనే అయింది, డబ్బులు పెడితేనే ఉద్యమం జరిగింది, డబ్బులు పెడితేనే రాజకీయ. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత మేము డబ్బులు ఎవరు అడిగారండి? ఎక్కడ ఓటర్లు అడిగారు? ఎక్కడ ఎవరు రూపాయి లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు మొదటిసారి. మీరు చూడండి, ఒకసారి పరిశీలించండి. ఇవాళ వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోయినారు. ఇప్పుడు డబ్బులు ఉంటేనే ఉద్యమం రాజకీయం నడుస్తుంది, డబ్బులు ఉంటేనే ఎమ్మెల్యే అవుతారు అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నారు విషయం. ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కాదు కదా. సో ఇప్పుడు మీరు మొత్తానికి అయితే సంతోషంగానే ఉన్నారు. మీకంటూ ఇప్పుడు ఐడెంటిటీ రానికి రెడీగా ఉంది అనుకోవచ్చు కదా. దీన్ని సంతోషంగా ఉన్నారని పోల్చడానికి వీల్లేదండి. తెలంగాణ ఏమైనా కమిటీ వేయంగానే ఆ కమిటీ ఇంకా చర్యలే మొదలు పెట్టలేదు, ఐడెంటిఫికేషన్ ఎట్లా చేస్తారో తెలియలేదు, అప్పుడే మేము సంతోషంగా ఉన్నామంటే ఎట్లా అండి? ఇళ్ళకగానే పండగ కాదు కదా. అప్పుడే సంతోషాన్ని, ఆనందాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి కాదు. తెలంగాణ మన ఉద్యమంలో డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ ఇస్తుందని ప్రకటించి మళ్ళీ వెనక్కి తిరిగితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోరాటం చేయాల్సి వచ్చింది. అప్పుడే ఎలా మాట్లాడతారు మీరు? మీ సహచర అడ్వకేట్స్ కొంతమంది అంటా ఉన్నారు, ఖర్చులు మేము పెట్టుకొని సభలు మేము నిర్వహిస్తూ ఉంటే పెద్దవాళ్ళు వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పేసి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యమంలో కేవలం మొహమాటానికో ఊరికనే వచ్చో ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మా కోర్టు ముందర రోజుల తరబడి మేము టెంట్లు వేసుకొని నిరాహార దీక్షలు రోజుకొక 4 చొప్పున సుమారుగా చేసే, అంటే టెంట్ ఉద్యమం వచ్చేదాకా తీయొద్దని చేసాం. తర్వాత హైకోర్టు కోసం కూడా చేసాం. అట్లా ఒట్టిగా ఫోటోలు దిగుకుని వచ్చి వాళ్ళని కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అంటారేమో. మరి దానికి కూడా నేను అనేది ఏంటంటే, నకిలీ ఉద్యమకారులను అందులో చేర్చకుండా ఉండాలంటే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇప్పుడు వచ్చిన కమిటీ మీద పెద్ద బాధ్యత ఉంది. ఇప్పుడు ఫోటోలు దిగారని చెప్పేసి అంటున్నారు, మరి ఆ వ్యక్తులను ఇన్వైట్ చేసింది ఎవరు? మీరే కదా. మీరంటే అక్కడ ఉన్న ఉద్యమకారులే కదా. ఉద్యమం నడుస్తున్న సమయంలో మళ్ళీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఇన్వైట్ చేయలే. ఉద్యమం పీక్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఉద్యమంలో ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఉద్యమానికి ఏ రోజైనా ఉద్యమం పీక్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత ఒక కోర్టు నడవలేదు. మేము ఏ రోజు కోర్టు ఫంక్షన్ కానియలేదు. 10:30కు వచ్చామంటే గేట్లు మూసేసి కోర్టు వేసుకొని, కోర్టు ముందర కుర్చీలు వేసుకొని, టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తూ అమరవీరుల స్తూపం దగ్గర వెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తూ బస్సులను ఆపుతూ వచ్చేవాళ్ళు. అంటే అప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ వస్తారు, ఫోటోలు దిగుతారు. అందులో ఎండింగ్ దాకా ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరు అది చూడాలి. ఎవరు చెప్పాలి? అది ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఏదైతే కమిటీ ఉన్నదో ఆ కమిటీ మీద ఆ బాధ్యత పెద్దగా ఉంది. ఇప్పుడు మమ్మల్ని చెప్తున్నానండి, మా అడ్వకేట్ జాక్ ఉన్నది. మేము వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమం చేస్తున్న క్రమంలో మా అడ్వకేట్ జాక్ ఉన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని కోర్టులలో ఎవరు యాక్టివ్ పార్టిసిపేట్ ఉద్యమం చేశారు, ఎవరు దెబ్బలు తిన్నారు, ఎవరి మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, ఎవరు జైలుకి వెళ్ళారు, ఇవన్నీ కూడా మా దగ్గర వాళ్ళు ఆ కమిటీ కనుక వచ్చినప్పుడు మేము పూర్తి వివరాలు ఇస్తాం. మా దగ్గర ఉంది. మా బార్ అసోసియేషన్లో ఎవరెవరు రోజు
నిరాహార దీక్ష చేస్తున్నారు, ఒక మినిట్ బుక్ పెట్టుకున్న బుక్లో రాసి పెట్టారు ఎవరు ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, ఎవరి మీద కేసులు అయినాయి, ఎవరి మీద దెబ్బలు తిన్నారు అని ఒక రికార్డు ఉంది మా దగ్గర. అన్నీ ఉన్నాయి, మేము ఇస్తాం లెక్కలన్నీ. లెక్కలేక వాళ్ళు రావాలి, వాళ్ళు ఎవరైతే మమ్మల్ని పిలుచుకుంటారా వాళ్ళు వస్తారా, కూర్చొని తీయమంటే మేము ఉద్యమం చేసిన కాలం మొత్తాన్ని తీసి పెడతాం అక్కడ. సార్ మీ డిమాండ్స్ ఏంటి సార్? సార్ ఉద్యమకారుల ఒక కార్డు కావాలని చెప్పేసి చాలా మంది ఉద్యమకారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ కార్డు దేనికంటే బస్కి కొంత రాయితీ, కొంత పర్సంటేజ్ రాయితీ కోసం అని చెప్పేసి, కొన్ని వాటికి అని చెప్పేసి కార్డు ఉండాలని చెప్పేసి అంటున్నారు. మీరు కూడా కార్డ్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? అయితే మీరు ఒక విషయం వినండి, స్వతంత్ర పోరాటం చేస్తున్నప్పుడు స్వతంత్రం వచ్చాక మాకు ఏదో చేస్తారని ఎవరు చేయలే పోరాటం. మా పరిపాలన మాకు కావాలని పోరాటం చేశారు. అట్లే తెలంగాణ వాళ్ళకు పోరాటం చేసిన వాళ్ళు చాలామందిని గుర్తించి స్వతంత్ర పోరాట యోధులుగా వాళ్ళకు ప్రభుత్వం కొంత అవకాశాలు కల్పించింది. ఇవాళ తెలంగాణ కోసం కూడా తెలంగాణ వస్తే మా స్వపరిపాలన మాది, మా ఉద్యోగాలు మావి, మా నీళ్లు మావి అనేటువంటి కోణంలో చేశాము. కానీ తెలంగాణ ద్రోహులు వచ్చి పరిపాలన చేస్తారు, వాళ్ళు వచ్చి మంత్రులు అవుతారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు అనుకుని మేము చేయలే. మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, రాలే. మా వాళ్ళకు నిధులు వస్తాయి, నీళ్ళు వస్తాయి అని అంటే నిధులైతే సంగతి కానీ నీళ్ళు అయితే కొంతమేరకు వచ్చినాయి అనుకోవాల్సిందే. ఇప్పుడు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, పూర్తి స్థాయిలో అయితే కాదు. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఉద్యమకారుని అని గర్వించడానికి మమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నారు. దాంతో నువ్వు ప్రభుత్వం మాకు ఏ విధమైన అవకాశాలు ఇస్తుంది, బస్ ఎక్కడానికి ఇస్తుందా, ట్రైన్ ఎక్కడానికి ఇస్తుందా, విమానం ఎక్కడానికి ఇస్తుందా అనేది మేము అడగలే. మమ్మల్ని ఉద్యమకారులుగా నికార్సగా తెలంగాణకు ఉద్యమం చేసినటువంటి మేము ఈయన ఉద్యమకారుడని గుర్తిస్తానికి ఏ విధంగా కార్డు ఇస్తావా, నువ్వు ఇంకేమి ఇస్తావా, ప్రభుత్వం ఏమి తలుచుకున్నదో ఇస్తే సంతోషం, దాని వెనకాల అడగట్లే. మేము మీరేమంటున్నారు? మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి సార్, మీ పర్సనల్ ఒపీనియన్ అసలు ఏం కావాలి డిమాండ్ అంటే? యాక్చువల్లీ ఉద్యమకారుడికి గుర్తింపు అంటే అసలు ఏం కావాలి? ఫైనాన్షియల్గానా, అసలు ఏంటిది మీరు చెప్పండి. ఒక్క ఫైనాన్షియలే కాదండి, తెలంగాణ ఉద్యమకారుడు తన వయస్సును, తన సంపదను, తన ఉద్యోగాన్ని అన్నింటినీ కోల్పోయి ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుడు. ఇవాళ ప్రభుత్వం వచ్చి ఉద్యమానికి ద్రోహులు వచ్చేమో పదవులు అనుభవించి సంపాదించుకున్నారు. ఉద్యమకారులు వాళ్ళు దిక్కుదోచని స్థితిలో ఉన్నారు, కనీసం మంచి బట్టలు వేసుకునే స్థితిలో లేరు, మందులు కొనుక్కుంటానికి పైసలు లేని స్థితిలో కూడా ఉద్యమకారులు వాళ్ళు ఉన్నారు. రాజకీయ ఉద్యమకారులకి మాకు ఇంత ఉద్యమం చేశాం కదా, మాకేమైనా పదవులు వస్తాయేమంటుండి ప్రయత్నాల్లో మా న్యాయవాదులు కూడా ఉన్నారు. మా న్యాయవాదుల్లో కూడా అనేక మంది ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ప్రయత్నాలు చేశారు, ఏమైనా కార్పొరేషన్ పోస్టులు అవి ఇస్తారని, ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మేమేం కోరుకుంటున్నామంటే ఐడెంటిఫికేషన్తో పాటు ఆర్థికంగా కొంత సహకారం అందించాల్సింది. సామాజిక కోణంలో మీరు ఐడెంటిఫికేషన్ అయితే సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది, ఆయన ఉద్యమకారుడు అనేటువంటి ఒక గుర్తింపు ఉంటుంది, అది సామాజిక కోణంలో ఒక గౌరవాన్ని ఇస్తుంది. దాంతోపాటుగా మేము రాజకీయంగా అందరికీ పదవులు ఇవ్వకపోవచ్చు, కానీ ఆర్థికంగా కూడా మమ్మల్ని ఇబ్బంది కాకుండా ఉండడానికి కొంత సహాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది, అది ప్రభుత్వం బాధ్యత. ఆ ప్రభుత్వం చేయలే, మీరు చేస్తానని ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ నిజాయితీగా నిష్పక్షపాతంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఉద్యమకారులు అందరికందరూ బ్రతికే ఉన్నారా? ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకున్నారా అని లెక్కలు చెప్పలేము. అంటే ఇప్పుడు ఉద్యమ కాలంలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమం తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మా న్యాయవాదుల్లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మాకు ఉద్యమం కోసమే జీవితం అని బతికినటువంటి మా డాగర్ రాములు అనేటోడు మిత్రుడు మహబూబాబాదు రైలు రోకోలో కూడా దెబ్బలు తిన్నాడు. ఆయనకు ఏ విధమైన ఆర్థిక సహాయం రాలే, ఆ కుటుంబానికి కూడా ఏ విధంగా సహాయం చేయలేదు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. కొంతమంది చనిపోయినా ఉన్నారు, కానీ వాళ్ళ కుటుంబ వారసులు ఉన్నారు కదా, ఐడెంటిఫై చేసినప్పుడు ఏదైనా సాయం చేస్తే వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతుంది కదా. ఉద్యమం చేసిండు, ఉద్యమంలో చచ్చిపోయిండు, మాకేం చేసిండు అని బాధపడుతున్న కుటుంబాలు ఇప్పటికి ఉన్నాయి. ఉద్యమం చేయడం మూలంగా ఈ రోజైనా గుర్తించి మాకు కొంత ఆయన ఉద్యమం చేసినందుకు ఆర్థికంగా సామాజికంగా గౌరవం దక్కింది అనేటువంటి అవకాశానికి రావాలని మేము ఈ కమిటీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో వెళ్తారా, లక్షలలో వెళ్తారా ఉద్యమకారులు? లక్షలలో వెళ్ళొచ్చండి, మరి అన్ని జాతుల్లో ఉన్నారు కదా, అన్ని రకాలుగా ఉన్నారు కదా. అందుకే నేనేమంటున్నా వాళ్ళు ఎవరైతే కమిటీ ఉందో ఉద్యమకారులను గుర్తించడానికి ఏ ప్రామాణికం పెట్టింది అనే దాని మీద వెళ్తారు ఎంతమంది అని. న్యూస్ బయటికి అది రాలేదు కాబట్టి ఇప్పుడు మేము ఎలా చెప్పగలుగుతాం? ఓన్లీ ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళే అన్నారు అనుకోండి, వేలలో ఉంటారు, వేలు కూడా ఉండకపోవచ్చు. అంతేనా? దెబ్బలు తిన్న వాళ్ళు, ఎఫ్ఐఆర్లు అయిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, సామాజిక కోణం లోపల ఓన్లీ కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో పొద్దుంచులు సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఊరికైనా వదిలేశారు, ఎఫ్ఐఆర్ చేయలేదు.
తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్లను కూడా 4-5 పోలీస్ స్టేషన్లు తిప్పిండ్రు. సాయంత్రం తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళు, మళ్ళీ తీసుకుపోయి ఎక్కడో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. ఎఫ్ఐఆర్లు లేవు. అట్లాంటప్పుడు నువ్వు ఉద్యమకారుని కాదంటే ఎట్లా? కాబట్టి మీరు ఏం ప్రామాణికం ఇస్తావు? నువ్వు గుర్తించడానికి ప్రభుత్వము ఏ విధమైన మార్గదర్శకాలు ఇప్పుడు నిర్ణయించింది? అలాంటి వ్యక్తులకి కమిటీ అడిగితే ఏం ఎవిడెన్స్ చూపిస్తారు? మీరు చెప్తారు, మాటలు చెప్తారు. మేము పోలీస్ స్టేషన్లో మమ్మల్ని నిర్బంధించినప్పటి ఫొటోస్ ఉంటాయి, అప్పుడు న్యూస్ పేపర్లు వచ్చినవి ఉంటాయి. ఇప్పుడు నేనే ఉన్నా, నా కోర్టు ముందట నన్ను కొడుతున్న ఫోటో మెయిన్ పేపర్లో అన్ని సోషల్ మీడియాలో తిరిగింది, పేపర్లలో కూడా ఉన్నది. అట్లనే నాలాగానే ఉద్యమాల్లో దెబ్బలు తిన్న వాళ్ళు సుబేదార్ పోలీస్ స్టేషన్ మీద జెండా ఎగరేసినాం. ఎంతమంది ఆ పోలీస్ స్టేషన్ మీద జెండా ఎగరేసిన ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. అందరం ఆడికి పోయి జెండా ఎగరేసినాం అన్నట్టు అక్కడ ఉన్నట్లే కదా. మా కోర్టులోనే కొంతమంది మా న్యాయవాద మిత్రులు మన పీడిఎం కోర్టులో అన్ని డోర్స్ మూసేసుకొని లోపల నిరాహార దీక్ష చేశారు. వారందరి కోసం మేము బయట కూర్చొని నిరాహార దీక్ష చేసాం. అంటే మేమందరము లోపల కూర్చున్న వాళ్ళకు ఎంతైతే ఉద్యమ స్ఫూర్తి ఉందో వాళ్ళని కాపాడుకోవడానికి మేము అంతే ఉన్నాం. మరి వీళ్ళందరిని ఐడెంటిఫై చేయాల్సిందే కదా. ఇప్పుడు చాలామంది అడ్వకేట్లు, చాలామంది ఉద్యమకారులు కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి చాలామంది నాయకులను తిడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్? కేసీఆర్ ఉద్యమకారులను కదిలిస్తే కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యమానికి ద్రోహం చేసిన నాయకులను తిడతారు. తిట్టడం కరెక్టేనా? కరెక్ట్ అని అంటలేనంటే తిడతారు. ఎందుకు తిడతారంటే వాళ్ళకి కలిగిన బాధ, ఐడెంటిఫికేషన్ ఇయ్యలే. ఉద్యమ ద్రోహులు వచ్చి మా మీద పరిపాలన చేస్తున్నటువంటి ఆవేదన. వాళ్ళని తిట్టడం అనేటువంటిది అంటే వ్యక్తిగత కక్షలు కావండి, అది ఆవేదన. మేము ఉద్యమం చేసి, మేము కష్టపడి, మా ప్రాణత్యాగం చేసి, మేము ఆర్థికంగా సామాజికంగా నష్టపోతే ఆ రోజు మమ్మల్ని అనగదొక్కిన మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ మీరు పరిపాలన చేస్తున్నారు మా మీద అని చెప్పేసి అనేటువంటి ఆవేదనతో అంటున్నారు తప్ప దాన్ని తిడతాను ఇంకేదో అని అనుకోవద్దు. సార్, ఇక్కడ ఉద్యమకారులు ఇప్పుడు ఏదైనా ఉద్యమం చేస్తే ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేయాలి, అంతేగాని పర్సనల్గా నాకు ఇది కావాలి అది కావాలని మైండ్లో పెట్టుకొని ఉద్యమాలు చేయడం కరెక్టేనా? ఉద్యమకారులకు కూడా ఎవరు చేయలే కదండి, అలాంటి ఆలోచనే లేదు ఎవరికి. మీ ప్రశ్ననే విరమించుకోండి ఫస్ట్. అలాంటి ఆలోచన ఎవరికి లేదు. చాలా మంది ఉద్యమకారులు ఏమంటున్నారంటే మాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. ఎస్, మీరు అలా అడిగిన దానికి చెప్తాను. ఎందుకంటారంటే ఉద్యమాన్ని అణచాలని చూసి ఉద్యమాన్ని తెలంగాణ వస్తుందా అని మీరు పని లేక చేస్తున్నారని చెప్పి తిట్టిన వాళ్ళు వచ్చి పదవుల్లో ఉన్నప్పుడు, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులు అడుగుతారు కదండి. వాడు ఉద్యమం చేయకుండా వాడు అన్ని ఎంజాయ్ చేస్తుంటే, ఉద్యమం చేసిన మేము ఏం లేకుండా ఆ రోజు ఉద్యమంలో నష్టపోయాం, ఇవాళ కూడా వాని కింద నష్టపోతున్నాం, మాకెందుకు నువ్వు చేయడం లేదని అడుగుతున్నారు. దాని తప్పేమున్నది? అంటే ఇప్పుడు ఇక్కడ మనోడే మనకే సపోర్ట్ ఇస్తాను లేడా? ఇవ్వలేదు గతంలో. ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తాను ఇద్దామని. సంతోషం, చూద్దాం వాళ్ళు ఏ విధమైన కమిటీ మార్గదర్శకాలు రిలీజ్ చేస్తుందో దాన్ని బట్టి నిష్పక్షపాతంగా కనుక వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తే ఓకే. లేదు అని అంటే మళ్ళీ ఉద్యమకారులంతా ఏకమవుతారు. ఈ కమిటీ కనుక తప్పుడు ఆలోచనలతోటి లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పక్షపాత వైఖరితోటో పోతే కనుక మళ్ళొక ఉద్యమం కూడా చేయాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు ఆల్టర్నేట్గా ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ను చూసిళ్ళు, కాంగ్రెస్ను చూస్తున్నాము. నెక్స్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? బీజేపీగా? ఒకవేళ ఈ కమిటీ కనుక తప్పిదాలు చేస్తే తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకి ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనేటువంటి, అది బీజేపీ, ఇది కాంగ్రెస్, అది బీఆర్ఎస్ అట్లా ఎంపిక చేసుకునే విధానం ఉండదండి. ఇక్కడ తెలంగాణ ప్రజలు నిఖార్సుగా నిష్పక్షపాతంగా ఏ విధమైన కల్మషం లేకుండా ఓటేస్తారు. వాడు ఎన్ని ఓట్లలో పైసలు ఉంటేనే రాజకీయం మీద, వాడు ఎన్ని లక్షలన్నా పెట్టని ఎన్ని కోట్లన్నా పెట్టని ఎవరికి ఓటేయాలో వాడికి ఎత్తారు. ఎందుకు ఎత్తారు? మాకు కావాల్సిన పరిపాలన సరిగా ఉంటే మళ్ళీ వేస్తారు, లేకపోతే ఎవరి పరిపాలన చక్కగా చేస్తారంటే వానికి ఇస్తారు. పార్టీలతో సంబంధం లేదు. ఓకే. సో ఇప్పుడు ఈ కమిటీ వల్ల రేవంత్ రెడ్డి గారికి ప్లస్ జరగబోతుంది అనేది కొంత విశ్లేషకుల మాట. మీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు నిష్పక్షపాతంగా చేస్తే లాభమే జరుగుతుంది. అంటే నెక్స్ట్ మరలా రేవంత్ రెడ్డి వస్తారు కదా? అంత నేను చెప్పడానికి లేదు. ఉద్యమకారులకు నిజాయితీగా గుర్తింపునిచ్చినప్పుడు కృతజ్ఞత ప్రదర్శిస్తారు కదా, అది ఏ మేరకు లాభం జరుగుతుందో అప్పుడు చూడాలి, ఇప్పుడు చెప్పడానికి. ఇప్పుడు చాలా మంది ఉద్యమకారులు జిల్లాల వారీగా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటున్నారు. మరి మీరు మీ అడ్వకేట్స్ జాక్ ఏదైతే ఉందో మీరు ఏదైనా మీటింగ్ కండక్ట్ చేసుకున్నారా?
చేస్తాం. వాళ్ళు నిన్ననే కూర్చున్నారు కదా, ఉద్యమకారుల కమిటీ ఏదైతే సంఘం ఏర్పరిచారో వాళ్ళు నిన్ననే కూర్చున్నారు. వాళ్ళు ఏ మార్గదర్శకాలు జారీ చేస్తారో చూశాక మేము అడ్వకేట్లను కూడా కూర్చొని, మాకు స్టేట్ జాక్ ఉన్నది, జిల్లాల వారిగా జాకులు ఉన్నాయి, డివిజన్ల వారిగా జాకులు ఉన్నాయి. అడ్వకేట్ అనేటువంటిది ప్రతి మున్సిపల్ కోర్టు నుంచి మొదలు పెడితే హైకోర్టు వరకు మాకు జాక్స్ ఉన్నాయి. మేము కూడా కలిసి నిర్ణయం తీసుకుంటాం, డిస్కస్ అవుతుంది దాని మీద. యా, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? ఫ్యూ వర్డ్స్. ఒకటేనండి, ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో ఉన్న నాయకులు నిస్వార్థంగా ఉద్యమకారులను గుర్తిస్తే సంతోషం. ఎందుకంటే అందులో ఉద్యమం చేసిన వాళ్ళే, వారు కూడా ఉద్యమకారులే. వాళ్ళు ఆ ప్రభుత్వంలో పదవులు అనుభవించి ఈ ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు కూడా కమిటీలో ఉన్నారు, పదవులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఉద్యమకారులను నిష్పక్షపాతంగా గుర్తించండి, దాని ప్రామాణికంగా ఏం తీసుకుంటారు అనేది ముందుగా చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరికి గౌరవం దక్కేటట్టు చూడండి. ఓకే, సో ఇది ఇవాళ చర్చ. వాస్తవానికి ఈ ప్రభుత్వం అయినా సరే ఉద్యమకారులను గుర్తిస్తుందా అనే దిశగా ఏదైతే చర్చ జరుగుతుందో, ఇది నిజానికి ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.